హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎగ్స్లో జరిగే మోసాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు చూసి తెలుసుకోవాల్సిన వీడియో. ఇవైతే డబల్ ఎగ్ క్వాంటిటీ అనమాట, చాలా పెద్దవి ఎగ్స్. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇవైతే నేను బయట స్టోర్ నుంచి తీసుకొచ్చానండి. ఈ ఎగ్స్ వచ్చేసి డబల్ ఎగ్ సైజ్ అనమాట. లోపల కూడా అన్ని 2 ఎల్లోస్ ఉంటాయి. చాలా పెద్ద సైజు చూస్తున్నారు కదా. అన్ని ఎగ్స్ అలానే ఉన్నాయి. నార్మల్గా షాప్కి వెళ్ళి ఎగ్స్ కావాలని అడిగితే ఈ ఎగ్స్ అయితే ఇచ్చారు. ఇవైతే చాలా క్వాలిటీ అని చెప్పారు. అండ్ ప్రైస్ వచ్చేసి ఇవి 80 రూపీస్ పడ్డాయి, 12 రూపీస్వి. ఇది వచ్చేసి నార్మల్ ఎగ్ అండి, మనం అందరం కొనుక్కునే ఎగ్గే ఇది. యాక్చువల్ సైజ్ అయితే ఇలా ఉంటుంది ఎగ్ సైజు. కానీ నేను తీసుకొచ్చిన ఎగ్ ఇదిగో మీకు చూపిస్తా చూడండి. డబల్ సైజ్ అనమాట, చాలా పెద్ద సైజు. మీరే చూస్తున్నారు కదా. ఇది మామూలుగా మనందరం కొనుక్కునే ఎగ్, షాప్స్లో దొరికే ఎగ్. ఇది వచ్చేసి డబల్ ఎగ్. ప్రతి ఎగ్కి ఇక్కడ నేను చూపిస్తున్న 12 ఎగ్స్కి కూడా లోపల 2 ఉంటాయి అనమాట. లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా, డబల్ ఎగ్స్ ఉంటాయి లోపల. చాలా పెద్ద సైజు. ఇవైతే మ్యాక్సిమం తినకూడదని అంటారు. ఎల్లో కలర్ అనేది లోపల చాలా ఎక్కువ ఉంటుంది, అది కొలెస్ట్రాల్కి అంత మంచిది కాదని అంటారు. పైన ఉన్న వైట్ది మాత్రం ప్రోటీన్, అది చాలా తక్కువ. మనకి ఎగ్ బాయిల్ చేస్తే ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది లేయర్, పైన వైట్ లేయర్. లోపల ఎల్లో లేయర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నేనైతే కొని మోసపోయానో ఏమో తెలియదు, కానీ క్వాలిటీ మాత్రం చాలా మంచివి, చాలా బాగున్నాయి. పెద్ద సైజు, కానీ తినడానికి మాత్రం వీళ్ళు పడేలా అయితే లేవు. మన మామూలు ఎగ్ ఉన్నంత అయితే లేదనమాట. మన మామూలు ఎగ్లో ఏంటంటే ఎల్లో కొంచెమే ఉంటుంది, వైట్ కలర్ పైన ప్రోటీన్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ డబల్ ఎగ్లో లోపల 2 ఎగ్స్ ఉండడం వల్ల, లోపల ఎల్లో కలర్వి 2 ఉండడం వల్ల మనకి పైన ఉన్న ప్రోటీన్ అనేది అంత క్వాలిటీగా లేదు, ప్లస్ చాలా పల్చగా ఉంది. ఇవి ఓన్లీ ఆమ్లెట్స్కి వాటికే పనికొస్తాయి, బాయిల్ చేసుకోవడానికి తినడానికి అయితే రాదనమాట. సో ఇలా నేను క్లోజ్ చేసినా కానీ ట్రేలో మూత అయితే పట్టట్లేదు, అంత పెద్ద సైజు ఉన్నాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.